అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే నిన్న మదీనాకి వెళ్ళామండి శారీస్ తీసుకోనికి, ఆషాఢం ఆఫర్స్ అని తెలిసి. అయితే మాలాగా మీరు కూడా మోసపోవద్దని నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని శారీస్ అయితే చూసిన, కొన్ని డ్యామేజ్ వచ్చినాయి ఆడాడ. మీకు కూడా చూపిస్తా. మీరు కూడా ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మాలాగా మీరు కూడా మోసపోవద్దని. మాకు తెలియక మేమైతే తీసుకున్నామండి, ఆడ ఓపెన్ చేయకుండా. మీకు ఎక్కడ డ్యామేజ్ వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇవైతే శారీస్ అన్నీ తక్కువ అంటే మనకి ఆర్ఎస్ వేర్స్ ఎక్కడైనా దొరుకుతాయి. కాకపోతే మదీనా అంటే మనకి హోల్సేల్ రేట్ వస్తుంది అని అనుకుని వెళ్తాం, కానీ బయట ఇచ్చే శారీస్ అన్నీ మోసాలే జరుగుతాయండి, చూసుకోవాలి. ఇదైతే శారీ అండి, ఇది ఒక శారీ. శారీ అయితే బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా, బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చింది, కాకపోతే డ్యామేజ్ ఇంటికి వచ్చిన తర్వాత మేము అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటే తెలిసింది. అందుకే మీ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే మీరు ఆడ ఉండి ఒకసారి మొత్తం చెక్ చేసుకొని తీసుకుంటారు కదా అనేసి నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుందండి. ఇదిగోండి, ఇక్కడ డ్యామేజ్ వచ్చింది, ఇదిగోండి. మనకి ఇది మీది సైడ్ అండి, చెక్కుల్లోకి వెళ్ళిపోతుంది. కింది సైడ్ అయితే అంత బాగా అనిపించకపోతుండే. ఇది ఒకసారి ఇది డ్యామేజ్ వచ్చింది, ఇంకా చూపిస్తా చూడండి. శారీస్ అయితే బాగున్నాయి, కాకపోతే అన్నీ డ్యామేజ్ వచ్చినాయి. ఈసారి కూడా చూడడానికి ఎంత బాగుంది చూడండి. ప్రింట్ కూడా మనకి పీకాక్ వచ్చింది, బాగా అనిపిస్తుంది ప్రింట్ కూడా. ఇది ఈ కలర్ కాంబినేషన్ నేను ఏంటంటే మా పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికి అని తీసుకున్నా. ఇది అయితే ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇందులో 2 సారీస్ ఇట్లా జాయింట్ వచ్చింది. ఇవ్వండి, మీకు కనిపిస్తుందా? ఇవ్వండి, ఇట్లా జాయింట్ వచ్చింది. అయితే ఇది పిల్లల ఫ్రాక్స్ అన్నా లేకపోతే కట్టుకోవడానికన్నా అవుతుంది అనుకున్నా, కాకపోతే లాస్ట్కి ఇది పిల్లల ఫ్రాక్స్కే వస్తుంది. కావాలంటే నేను ఫ్రాక్స్ కుట్టింది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. నేను ఈ శారీతో నేను ఫ్రాక్ కుట్టినో నీకు మళ్ళీ ఇంకో వీడియో తీసి అయితే చూపిస్తాను. అట్లానే ఇంకో శారీస్ అండి, ఇదొకటి. ఇది కూడా నేను పిల్లల ఫ్రాక్స్ కానీ తీసుకున్నా. ఇది కూడా మధ్యలో కింద పోయింది. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇదైతే డ్యామేజ్ ఏం రాలేదు. గ్యాప్ బార్డర్తో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి శారీస్ ఇవి. ఇది కూడా డ్యామేజ్ ఏం రాలేదు. ఇది నెక్స్ట్ ఇంకో శారీ, ఇది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన శారీ లాంటిదే, కాకపోతే అది పింక్, ఇదేమో మెరూన్ కలరు. ఇవ్వండి, ఇది కూడా డ్యామేజ్ వచ్చింది. ఇదైతే కింది సైడ్ వచ్చిందండి, ఫాల్ వేసుకున్న సైడ్. ఇది ఫాల్ వేసే వాళ్ళకి చూపించి కనిపించకుండా వచ్చేటట్టు చేయమని చెప్పాలి. అయితే కొంచెం మరీ అంత డ్యామేజ్ ఏం రాలేదులే, కింది సైడ్ వచ్చినాయి. ఎంతైనా ఇట్లా అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం, ఇట్లా డ్యామేజ్ రాకుండా ఇస్తే బాగుంటుంది. చీరలు మనకేం ఫ్రీగా ఇస్తలేరు కదా వాళ్ళు, ఆడ ఓపెన్ చేయనిస్తలేరు కూడా శారీస్. ఫస్ట్ అలా ఓపెన్ చేసి చూపించమంటే కసురుకుంటున్నారు. మీకు ఇప్పుడు టైం లేదు, గిరాకీ ఉంది, దాన్ని తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అని అంటారు. అందువల్ల మేమైతే కొన్ని ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన అయితే బాగానే వచ్చినాయి. ఇది డ్యామేజ్ ఏం లేదు, ఇది బాగానే ఉంది శారీ. ఇది కూడా డ్యామేజ్ ఏం లేదు, ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇది బాగానే ఉంది. కొన్ని శారీస్ ఓపెన్ చేసినాయి మేము ఆడ చూసుకొని తీసుకున్నాము, కొన్ని ఓపెన్ చేస్తలేరు, చేయనిస్తలేరు. ఎంత నిదానంగా ఎంత ప్లానింగ్ పోయినా కానీ ఆడైతే పోయినాక మోసపోవడం అయితే గ్యారంటీ. మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటారని అనుకుంటున్నా. ఇది కూడా ఇంకో శారీ, ఇది బాగానే ఉంది. ఇవన్నీ ఈ శారీ కూడా డ్యామేజ్ వచ్చింది. ఇవన్నీ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మిడిల్ ఎక్కడ రాలేదు, కిందికి వచ్చింది. కిందికి రావడం వల్ల మనం ఎట్లైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెంగుళ్ళకి వెళ్ళినా ఫాల్ వేయించుకోవచ్చు, చెక్కుళ్ళకి వెళ్ళినా పెద్ద టెన్షన్ లేదు. ఇది కూడా మా పిల్లల ఫ్రాక్స్ కూడా మనం తీసుకున్నా, కాకపోతే బ్లౌజ్ పీస్ ఇటు వచ్చింది కదా, ఇంకా శారీ కట్టుకుంటూ ఉంచుకున్నా. కాకపోతే ఇవ్వండి, ఆడాడ 2-3 దగ్గరలో అయితే ఇట్లా డ్యామేజ్ వచ్చింది. దీన్ని ఏం చేయడానికి వస్తుంది చూడాలి. వీలైతేనే శారీ, లేకపోతే పిల్లల ఫ్రాక్స్ అవుతుంది. ఇది కూడా ఇది బాగానే టైప్ ఇది తీసుకున్నా, ఇది కూడా బాగానే ఉంది. ఈ సేమ్ డిజైన్లా సేమ్ ప్రింటింగ్లా మనకి ఇంకోసారి ఫస్ట్ చూపిస్తే మేము ఓపెన్ చేయమని చెప్పినందుకు సేమ్ కింద ఇక్కడ సైడ్ డ్యామేజ్ వచ్చిందంటే అది తీసేపిచ్చి ఇది తీసుకున్నాం. ఇది చూసినాం కాబట్టి వేరే తీసుకున్నాం. ఇదే చూడలేదు తీసుకోలేదు. కొన్నిట్లలో బ్లౌజ్ పీసులు కూడా రాలేదు, వస్తాయని చెప్తారు కానీ రాలేదు. ఇదైతే రన్నింగ్ వచ్చిందని చెప్పారు, కానీ ఇది ఎన్ని మీటర్స్ ఉందో
చెక్ చేసి చూసుకోవాలి. ఇంకా బ్లౌజ్ పీసులు కూడా మనకి కుల్ల కింద ముక్కల్లాగా ఇస్తారు కదా చీరలు ఆఫర్స్ అని చెప్పి, దాంట్లో కూడా చూసుకోవాలి. కొన్ని మనకి సపరేట్ బ్లౌజ్ పీసులు వస్తున్నాయి. అయితే చీరకి బ్లౌజ్కి సంబంధంగా ఉండదు మనకి. దీనికి బ్లౌజ్కి దీనికని ఈ బ్లౌజ్ ఇచ్చిర్రు, కాకపోతే దీని బార్డర్ గోల్డ్ కలర్ వచ్చింది, ఈ బార్డర్ వైట్ వచ్చింది. సంబంధమే లేదు చూడండి. బ్లౌజ్ ఒకటి శారీ ఒకటి ఇస్తారు మనకి, చెక్ చేసుకోవాలాడ. మాకు తెలియక మేము అట్లనే తీసుకొని వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత వస్తే ఏం తీస్తాం, అటు కూడా మళ్ళీ వెళ్ళలేం కదా. మీకు ఫస్ట్ సెకండ్ చూపించిన థర్డ్ చూపించిన శారీ కూడా మనకి ఈ శారీ వచ్చింది వేరు, ఈ శారీకి బ్లౌజ్ అని ఇచ్చిర్రు లోపల. నేను చూసుకోలేదు. వచ్చిన తర్వాత వస్తే ఈ శారీ బార్డర్ వేరే ఉంది. ఇగో ఇక్కడ చూస్తారా, ఈ శారీ ఇదేదో బ్లౌజ్ ఇంట్లోకి ఇచ్చారు. అసలు ఈ శారీకి బ్లౌజ్కి సంబంధమే లేదు. ఏంటంటే ఈ బ్లూ కలర్ కలుస్తుంది అనుకోవచ్చు, కానీ అసలు మ్యాచ్ కాదు. ఇది వాట్స్ అవుతుంది లాస్ట్లో. ఇంకోటి ఇవ్వండి గ్రీన్ కలర్ది, ఇది బాగానే ఉన్నట్టుందండి, డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇంకా పట్టు శారీస్ కూడా తీసుకున్నాము. ఇవి మనకి 650 అట్లా ఎత్తున్న శారీస్. మరి తీసినట్టు అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక 4-5 టైమ్స్ కట్టుకోవడానికైతే మనలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ ఇవన్నీ బార్డర్ అయితే పెద్ద వచ్చింది, క్లాత్ అయితే ఇది మధ్యలో మనకి డిఫరెంట్ అనిపిస్తుంది. చూస్తున్నా షైనింగ్ అయితే బాగుంది, గోల్డ్ షైనింగ్. అంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకంటే పెద్ద బడ్జెట్ అవసరం లేదు. ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నది ఇట్లా ఒక 500-600 చీరలలో తీసుకొని మనం ఎన్ని వేల చీరలు తీసుకున్నా 2-3 సార్ల కంటే కట్టము. ఇలాంటివి బెటరు. కట్టిన ఒక 2 సార్లు 3 సార్లు కట్టిన తర్వాత కూడా పిల్లలకి ఇవి ఫ్రాక్స్ కానీ హాఫ్ సారీస్ కానీ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ బాగానే ఉంటాయి, హాఫ్ సారీస్ తీసుకున్నా బాగానే ఉంటుంది పిల్లలకి. ఇదైతే 600 అంట. దీనికి బయట బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నానండి, వర్క్ బ్లౌజ్ చూపిస్తా. ఇది ఇంకో సారీ, ఇది కూడా 600. అయితే ఇవి ఇంకా మేము ఓపెన్ చేయలేము. ఓపెన్ చేస్తే మరి ఇదే డ్యామేజ్ ఉంటుందో తెలియదు మాకైతే. ఇదైతే ఓపెన్ చేయలేదు, ఫోల్డింగ్ అట్లనే ఉంది. బార్డర్ ఏమో ఈ విధంగా వచ్చింది, బ్లౌజ్ పీస్ ఈ కలరు. దీంట్లోకి బ్లౌజ్ తీసుకున్నా, చూపిస్తా. ఇది కూడా 600 సారీ. ఇది బ్లౌజ్ పీస్, ఇది మనకి 300 ఇస్తారు. మదీనాల నెక్ కూడా సింపుల్గా వచ్చింది నెక్. ఇవన్నీ ఇది నెక్, ఇది హ్యాండ్స్కి వచ్చినాయి. ఫ్రంట్ నెక్ అయితే సింపుల్గా ఉందండి, హ్యాండ్స్ ఒకటే కొంచెం పర్లేదు. కాకపోతే ఈ పూసలు కూడా మనకి ఎన్ని రోజులు ఇట్లా ఉంటాయని అయితే తెలియదు నాకు. 300 అంటే మనకు బయట ఈ క్లాత్ తీసుకోవాలంటే 300 ఉంటుంది, పర్లేదు రీజనబుల్. కానీ ఈ వర్క్ ఎన్ని రోజులు వస్తే మనం చెప్పలేము, మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీకి మీకు వర్క్ శారీ చూసినాగా పట్టు శారీ, దాని మీద ఈ డిజైన్. హ్యాండ్స్ ఏమో హ్యాండ్స్ ఇట్లా వచ్చినాయి, బాగున్నాయి హ్యాండ్స్ ఇవి కూడా. కానీ ఎన్ని రోజులు వస్తుందో చెప్పలేము, మనం వాడుకునే దాన్ని బట్టి, మనం వాష్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. కాకపోతే డైలీ వేర్ శారీస్ అయితే మోసాలు జరుగుతున్నాయి. మరి అయితే చూసుకోండి తీసుకునేటప్పుడు. మీకు ఈ చూపడం ఏంటంటే తొందరగా తీసుకోకుండా నిదానంగా ఇంట్లో టైం అంతా ముగించుకొని ప్రశాంతంగా వెళ్ళి ప్రతి చీర ఓపెన్ చేసి చూసుకొని తీసుకోండి, మాలాగా మోసవద్దు. అయితే ఇది గిరాకీ బ్లౌజులు శారీస్ ఇవి నాకు ఇచ్చిర్రు, వాళ్ళని అడిగితే తీయమని చెప్పారు, అందుకు తీస్తున్నాను నేను ఈ వీడియో. కొంచెం పైకి మాలాగా మీరు కూడా మోసపోకండి, ఇంకా పైకి మాలాగా మీరు కూడా మోసపోకండి. అందు గురించి అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.